ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు, ఇదే యెహోవా వాక్కు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు, ఇది యెహోవా వాక్కు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియాను ప్రవక్తగా ఎన్నుకొని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క ఇర్మియా గ్రంథంలోని మనం గమనించినట్లయితే అనేక అంశాలను మనము ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో మనం చూడగలము. మొదటిగా ఇర్మియా ప్రవక్తను దేవుడు ఏర్పరచుకోవడము, యెషయా, యెహోయాకీను, సిద్కియా రాజుల పాలనలో ఇర్మియా అనేక ప్రవచనాలను ప్రవచించాడు. ఇర్మియా జీవితంలోనే, తన వ్యక్తిగత జీవితంలోనే కొన్ని సంఘటనలు, దేశాల గురించి ప్రవచనాలు, యెరూషలేము యొక్క పతనము అనేటువంటి అంశాలు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో దాగి ఉంటున్నాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగము, దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానములో మనం గమనించినట్లయితే, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందుతారు. ఇశ్రాయేలు యొక్క ప్రజల జీవితాల్లో దేవుడు చేసినటువంటి అనేక మేలులను బట్టి, అనేక ఆశ్చర్య కార్యాలను బట్టి, అనేక అద్భుతాలను బట్టి దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతుంటున్నాడు. తాను ప్రేమించినటువంటి ప్రజలను ఉద్దేశించి ఇర్మియా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏ రీతిగా ఉపకారములు చేశాడు వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే అనేక రీతిలుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. అందుకే 3వ వచనంలో అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువ కానీ ఎడల కృప చూపుతున్నాను అని అక్కడ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా పితరులతో చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలను అమితముగా ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. మనుషులైతే ఇచ్చిన మాట తప్పేస్తారు, కానీ ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మాట తప్పలేదు. ఐగుప్తు చెరలో నుండి ఏ రీతిగా బయటికి రప్పించాడు, క్షేమకరముగా వారిని నడిపించాడు, వారిని రక్షించాడు. తదనంతరము తిరుగా ఇశ్రాయేలు యొక్క ప్రజలు వారి ఇష్ట ప్రకారం జీవిస్తూ, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ అనేక విధాలుగా దేవునికి దూరంగా జీవించారు. తదనంతరం దేవుడు ప్రవక్తులను వాడుకున్నాడు, రాజులను వాడుకున్నాడు, న్యాయాధిపతులను వాడుకున్నాడు. అనేక మందిని తన ప్రజల కొరకు ఒక సాధనముగా దేవుడు వాడుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా మనం నశించిపోకూడదని, మనము సాతానుకి బంధకాల్లో చిక్కుకోకూడదని ఒక ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉంటున్నాడు. దేవుడు కలిగినటువంటి ఉద్దేశాన్ని మనం నెరవేర్చేటువంటి వారిగా మనం ఉండాలి. ఆయన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో అనేక అద్భుత కార్యాలను ఆయన జరిగించుంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఉపకారం, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవు చేసినటువంటి ఉపకారములకు నేనేమి చెల్లించుదును, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని కీర్తనకారుడు అంటున్నాడు. మన జీవితంలోనూ, మన కుటుంబంలోనూ దేవుడు చేసినటువంటి వేళలను మనం మర్చిపోయేటటువంటి వారిగా మనం ఉంటున్నామా? తృప్తి పరిచేటువంటి దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు.
మరి దేవుడు చేసినటువంటి ఉపకారం మరవకుండా ఆయన్ని స్తుతించేటువంటి వారిగా, ఆయన మహిమపరిచేటువంటి వారిగా, ఆయన ఘనపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరముగా దేవుడు మార్చిన గాక. ఆమేన్.